మన నంద్యాల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసుకున్న మొదటిసారి కామధేను సిరి సంతకు ఇంతమంది పట్టణ ప్రజలు వచ్చి ఇంత ఆహ్లాదకర వాతావరణంలో చేసుకున్నటకు ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారు, అలాగే ప్రకృతి ప్రేమికులైన రైతులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆహారం పెద్ద సమస్య. ఇందాక మన ప్రార్థనా గీతంలో అనుకున్నట్టుగా ఆహారం వల్లనే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఆహారము ఒకప్పుడు మనకు ప్రకృతి సిద్ధంగా ప్రతి ఇంట్లో పాడి పంటతో విలసిల్లిన గ్రామాలన్నీ ఈరోజు పట్టణీకరణ పేరుతో గ్రామ ప్రజలంతా పిల్లల చదువులను అవేనో ఇవేనో వ్యాపారాలను అందరూ చిన్నగా టౌన్లోకి మళ్ళడం వల్ల గ్రామాల్లో నిజమైన రైతులు కూడా పాల ప్యాకెట్ కొనుక్కొని తాగుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాల ప్యాకెట్లు? పశువులే లేవు, పాల ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచన చేస్తున్నారా? అదేవిధంగా ఈరోజు విపరీతమైన మందులు వేసి పంటలు పండిస్తున్నారు. ఈ కేవలము మన తిండి వల్లనే ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మనం తినే తిండి ప్రకృతి సిద్ధంగా పండట్లేదు, కృత్రిమంగా పండిస్తున్నాము. విపరీతమైన రసాయనాలతో, పురుగు మందుల అవశేషాలతో మనం తినే ధాన్యం అంతా పండుతుంది. విచక్షణ రహితంగా మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని మందుల కంపెనీలను, హాస్పిటల్ను బతికిచ్చే స్థాయికి ప్రజలంతా చేరుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ పదార్థం తీసుకున్నా కల్తీ, ప్రతిదీ ఏదో ఒక దాంతో కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ఎవరైనా రైతు సోదరులు ఉంటే మన ప్రాంతంలో సన్ఫ్లవర్ నూనె బ్రహ్మాండంగా ప్యాకెట్లు తాగుతున్నారు, లీటర్ ప్యాకెట్లు. అసలు ఎక్కడన్నా మీరు ఈ మధ్యకాలంలో సన్ఫ్లవర్ చూసారా? పంట పొలాల్లో ఎక్కడన్నా పంటగా చూసారా మీరు? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏముంది అందులో? 100 రూపాయల లీటర్ సన్ఫ్లవర్ నూనెలో ఏముంది? ఏం తింటున్నారు? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? శుభ్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్ తీసుకుపోవటము, వండుకోవటం, తినటం. మొన్న ఈ మధ్య డాక్టర్ కాదర్వల్లి గారు మన ఊరికి వచ్చారు. ఓ చిన్న మీటింగ్ జరిగింది ఆర్ఆర్ఎస్లో. మరి మనం తాగే నూనె అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తున్నారా? ఈరోజు మన దేశము ఆయిల్ సీడ్స్లో ఉత్పత్తిలో వెనుకబడిపోయి మొత్తం ఇంపోర్ట్ చేసుకునే స్థితిలో పామాయిల్ కానీ, సన్ఫ్లవర్ కానీ ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాము. అంతో ఇంతో కొంత గ్రౌండ్నట్ అంటే వేరుశనగ బుడ్డలు పండుతున్నాయి. బుడ్డల నూనె కొంతవరకు ఉంది, అది కూడా ప్యాకెట్లలో లేదు. బుడ్డల నూనె మనం ఆడించుకుంటే, గానికల దగ్గర పోయి మనం తీసుకుంటే అది కొంచెం ఒక 70-75% ప్యూరిటీ ఉంది. ఇక్కడ ఒక రైతు పెట్టాడు, ఆయన నేను వెళ్ళి చూశాను, గద్వాల జిల్లా రామాపురము, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన రైతు. మన ఊర్లో కూడా గానిగలు పెట్టారు, మన కళ్ళెదురు ఆడిచ్చి ఇస్తున్నారు, అది కూడా పర్వాలేదు. ఇట్లా మన ఆహారంలో ముందు నూనె పాత్ర మార్చాలి. నూనెను ఫస్ట్ మారిస్తే, ఎందుకంటే మన పొద్దున్న లేస్తే అన్నీ తినేటివన్నీ నూనెతోనే తయారయ్యి తింటున్నాం, సగం ఆరోగ్యము కోరుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈరోజు షుగరు, బీపీ ఇవన్నీ పెరుగుతున్నాయంటే కారణము మన వాడే విపరీతమైన రైసు. మన బియ్యం స్థానంలో
మన ఊర్లో గొప్ప అదృష్టం. ఏ ప్రాంతంలో లేని ఫ్యాక్టరీ మన ఊర్లో మిల్లెట్ ఫ్యాక్టరీ పెట్టారు. మన పక్కన అనుపూరు గ్రామంలో రామసుబ్బారెడ్డి గారు 10 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీ పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా కొర్రలు కానీ, ఆరికలు కానీ, ఒరిగలు కానీ ఇటువంటి చిరుధాన్యాలన్నీ కూడా ప్రాసెస్ చేసి మనకు శోభా హోటల్ పక్కన అందిస్తున్నారు. లక్షణంగా మనము ఒక పూటన్న మన చిరుధాన్యాలు తినగలిగితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈరోజు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా బ్రహ్మయ్య గారు, ఆయన ప్రకృతి ప్రేమికుడు. ఆయన వైవిధ్యమైన పద్ధతులలో భూమి స్థితిని కాపాడేదానికి ఆయన విపరీతంగా శ్రమ చేసి ఎరువులు భూమిలో వేసుకోవడానికి కనిపెట్టి రైతులకు అందరికీ అండగా నిలుస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు కొత్తగా అంటే సాంకేతికతను విమర్శించడం కాదమ్మా, డ్రోన్లు పెట్టి మందులు కొడుతున్నారు. మామూలుగా స్ప్రేలతో చేస్తేనే ఎంతో పొల్యూషన్ అయ్యేది. ఈరోజు ఎకరాలు డ్రోన్లు పెట్టి మందులు కొట్టిస్తున్నారు. గాలిలో ఎంత కలుస్తుంది? ఎవరి దగ్గరైనా లెక్కలు ఉన్నాయా? ఈ విధంగా విశేషణారహితంగా ఈ మందులు వాడి సమాజానికి మనం రాబోయే తరాలకు ఎలాంటి భూమి ఇవ్వాలన్నది ఈరోజు రైతే డిసైడ్ చేయాలా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తమ వ్యవసాయ భూముల్లో ఫర్టిలైజర్ వినియోగాన్ని, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తారని కోరుకుంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.